పల్లవీస్ కిచెన్. ఈరోజు కిచెన్లో నేను పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం ఇక్కడ నేను 400 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. 400 గ్రామ్స్ పన్నీర్ కోసం నేను ఇక్కడ 2 గ్లాస్ బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా గ్లాసు, దీంతో 2 గ్లాస్ బాస్మతి రైస్. మసాలా కోసం నేను కొన్ని దాల్చిన చెక్క, 2 లవంగాలు, 3 యాలకులు వేసి మెత్తగా పౌడర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పన్నీర్ని మ్యారినేట్ చేసుకుందాము. దానికోసం నేను 2 పచ్చిమిర్చి, కొంచెం పసుపు, పన్నీర్కి సరిపడే టేస్ట్కి సాల్ట్, కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొంచెం ఇక్కడ 100 గ్రామ్స్ పెరుగు వేస్తున్నాను. 400 గ్రామ్స్కి నేను 100 గ్రామ్స్ పెరుగు వేస్తున్నాను. 1 స్పూన్ కారము, మనం మిక్సీ చేసుకున్నాం కదా మసాలా, ఆ మసాలా పౌడరు అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా కలిపి మ్యారినేట్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇక్కడ నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. వీటిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుందాము. మనం ఏ గిన్నెలో అయితే దమ్ చేద్దాం అనుకుంటున్నామో అదే గిన్నె స్టవ్ పైన పెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్కి సరిపడా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము. ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టు చేయాలి. ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని కొంచెం ఇలా అన్నీ స్ప్లిట్ చేసి ఆనియన్స్ని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడం కోసం. ఇలా నాకు ఒక 5-10 మినిట్స్ తర్వాత ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాయి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇప్పుడు ఇందులో కొన్ని ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని 2 గ్లాస్ వాటర్కి ఇక్కడ నేను 6 గ్లాస్ వాటర్ పోసుకున్నాను రైస్ ఉడకబెట్టుకోవడానికి. అందులో కొంచెం సాల్ట్, రైస్కి సరిపడే సాల్ట్ వేసాను, 2 స్టార్ ఫ్లవర్స్, ఒక పెద్ద ఇలాచి, కొంచెం బండ పువ్వు, కొంచెం జాబిత్రి, రెండు యాలకులు, 2 బగారా ఆకులు, ఒక దాల్చిన చెక్క చిన్నది, కొంచెం సాజీరా, 2 లవంగాలు, ఇందులోనే ఇదే వాటర్లో కొంచెం పుదీనా వేసుకొని వాటర్ బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టుకున్నాం కదా, మనం ఎందులో అయితే దమ్ చేసుకుంటున్నామో అందులోనే మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్ల ధనియాల పొడి, కొంచెం జీలకర్ర, కొంచెం కస్తూరి మేతి నేను కొంచెం ఫ్రై చేసుకున్నాను, దాన్ని చేయితో ఇలా నలిపి మ్యారినేట్ చేసుకున్న దాంట్లో వేసుకోవాలి. దీన్నంతా ఒకసారి బాగా కలుపుకుందాము. చూడండి ఇలా నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటరు బాగా బాయిల్ అయినాయి కదా, ఇందులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందాము. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నెయ్యి వేయడం వల్ల రైస్ మెత్తగా అవ్వకుండా మంచిగా ఉడుకుతుంది. ఒక 5-10 మినిట్స్ తర్వాత రైస్ ఒక 70% ఉడకనివ్వాలి.
చూడండి ఒక 10 మినిట్స్ తర్వాత రైస్ చూడండి ఇలా మంచిగా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్ ఇలా జల్లిగంటతో తీసుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదా దమ్ కోసం, బిర్యానీ దమ్ కోసం గిన్నె, ఆ గిన్నెలో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పరుచుకోవాలి. మొత్తం పరిచిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. తర్వాత ఇలా ఒక సిల్వర్ ఫాయిల్ పెట్టుకొని గాలి పోకుండా నీట్గా సిల్వర్ ఫాయిల్ పెట్టుకొని దానిపైన ఒక టైట్ మూత పెట్టేసుకొని ఒక 10 to 12 మినిట్స్ ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 12 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. 12 మినిట్స్ అయ్యింది చూడండి, నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అలా వదిలేసాను. ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాము. చూడండి ఎంతో టేస్టీ పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఉందంటే, ఒకసారి మీరు కూడా ట్రై చేసి వీడియో చూసి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.